అన్న నమస్తే అన్న. నమస్తే అన్న, ఇప్పుడు సిచ్యువేషన్ అంతా చూస్తూనే ఉన్నాం, సోషల్ మీడియా హల్చల్ చేస్తుంది. అల్లు అర్జున్ టాపిక్ నడుస్తుంది. అల్లు అర్జున్ అందరినీ కలిశారు ఏంటి, కానీ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఇంకా కలవలేదు. నేను ఎప్పుడైనా కలవలేదంటే ఇప్పుడు చిరంజీవి కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ కలవకుండా ఎలా ఉంటాడు? కలిస్తే ఒకరు కలిసి ఒకరు కలవకుండా అయితే ఉండదు కదా. కలిశాడంటే దాని కారణం ఏదో ఆయన రాజకీయ పరంగా ఏదైనా పని ఉండొచ్చు, లేదా ఈయనకి ఏదైనా మీట్ కాకపోయిండొచ్చు. కానీ దాని గురించి మనం వేరే విధంగా అనుకోకూడదు. అంటే యాక్చువల్ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు హైదరాబాద్, ఇప్పుడు కలుస్తారు, వీళ్ళు మీటింగ్ ఖచ్చితంగా కలిసిద్ది అనుకున్నారు, కానీ ఆయన కలవకుండా వెళ్ళిపోయాడు. దీని వెనక మళ్ళీ కొంతమంది రాజకీయ విశ్లేషకులు అందరూ కూడా కొత్త అర్థాలు చేస్తున్నారు. రాసేటోళ్ళు 1,00,000 రాసుకుంటారు, కానీ ఒకటి ఏంటంటే ఇప్పుడు చిరంజీవిని కలిసినప్పుడు చిరంజీవి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మరి మంచిది కూడా రాయాలి కదా, మంచిని కూడా రాయాలి కదా. చిరంజీవి వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళాడు అల్లు అర్జున్? దేని గురించి వెళ్ళాడు? ఈ ఇష్యూ గురించి మాట్లాడడానికి వెళ్ళాడు. ఏంటంటే మా అమ్మాయి ఇలా జరిగింది, సంధ్య థియేటర్ దగ్గర ఇలా జరిగింది, నాది మరి ఇట్లా అనుకోకుండా జరిగింది, దానికి మీరేమో సలహా చెప్తారంటే సీనియర్గా ఆయన సలహా తీసుకోవడానికి వెళ్ళాడు. ఇప్పుడు అట్లనే అదే విధంగా నాగబాబు గారు కూడా కలిశారు. నాగబాబుని చిరంజీవిని కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోవడానికి కారణం ఏంటంటే ఆయన రాజకీయ నాయకుడు కదా. ఇప్పుడు సామాన్యమైన ఇండస్ట్రీలో లేడు కదా, రాజకీయ నాయకుడు కాబట్టి ఏదైనా పని ఉండొచ్చు, అతను వెళ్ళిపోయి ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ కలయికతోటి మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్ అనే ట్రోల్స్ ఆగిపోయే అవకాశం ఉందంటావా? తప్పకుండా ఉంది. మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకటైతారండి. ఎందుకంటే వాళ్ళు ఒకటే. ఎంతకైనా ఎంత కొట్లాడినా అల్లు అరవింద్ చిరంజీవికి అనుబంధం చాలా తీరంది కాబట్టి చిన్నపిల్లలు వీళ్ళకి తెలియదు కదా, అవగాహన లేదు. వీళ్ళు ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చారు కదా, వాళ్ళ అనుబంధం చాలా కొన్ని ఏళ్ళది కాబట్టి అల్లు అరవింద్ కూడా ఒప్పుకోడు ఈ విషయంలో. ఎందుకంటే అవసరమైతే నువ్వైనా క్షమాపణ చెప్పు, తప్పేం లేదన్న. ఇప్పుడు ఆ మహిళ మృతి కేసు ఇష్యూలో అల్లు అర్జున్ తప్పు ఉందా లేదా? అల్లు అర్జున్ తప్పేముందండి. ఇప్పుడు అల్లు అర్జున్ తప్పు ఉందంటే ఒకటి ఇంటిమేషన్ లేకుండా రావడం అనేది అది యజమానం కూడా బాధ్యత వహించాలి. అది ఇప్పుడు సంధ్య థియేటర్ వాళ్ళు కూడా తరతరాలుగా ఏ హీరో అయినా వస్తుంటాడు, ఏ సినిమాకైనా వస్తుంటాడు, తన ప్రమోషన్ తను చేసుకుంటాడు. వచ్చి సంధ్య థియేటర్ కూడా ఏం చేయాలంటే కోఆర్డినేషన్ చేసుకోవాలి. వాళ్ళు కూడా సార్ ఇట్లా జనాలు చాలా రద్దీగా వస్తున్నారు, మేము బందోబస్తు పెడతామని. లేదంటే ఇతను కూడా అల్లు అర్జున్ కూడా ఒక మాట అడగాల్సింది, ఏమని నేను వస్తున్నాను, ఆడ భారీ భద్రత ఉందా లేదా, లేదంటే నేను డ్రాప్ అయిపోతాను చెప్పండి అని అడగాల్సింది. కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల ఇబ్బంది అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఈ రిమాండ్ తర్వాత ఈ 4 రోజులు రిమాండ్ మధ్యంతర బెయిల్ నడుస్తుంది. దీని తర్వాత అల్లు అర్జున్ మళ్ళీ సేవ్ అవుతాడా, లేదంటే జైలుకి వెళ్తాడా? లేదు, తప్పకుండా సేవ్ అవుతాడు. అట్లేం జరగదండి. ఎందుకంటే వాళ్ళు చాలా ఉన్నత స్థాయిలో ఉన్నోళ్ళు కాబట్టి జైల్లో పెట్టేంత. అంటే ఉన్నత స్థాయిలో ఉన్నాడు కాబట్టి జైల్లో పెట్టకూడదా, లేకపోతే తప్పు చేయలేదు కాబట్టి జైల్లో పెట్టకూడదా? లేదు, తప్పు అయితే అతను ఏముందండి. ఇప్పుడు అతను కావాలని వచ్చి నా సినిమాకి వచ్చి తొక్కిస్తారని చనిపోమని చెప్పలేదు. అతను నా సినిమాకు నువ్వు సినిమా చూడకపోతే నాకు టికెట్ కొనకపోతే నాకు నడవదని ఆయన అనౌన్స్మెంట్ ఏం చేయలేదు. ఆయన అభిమానిగా వచ్చింది, పొరపాటు జరిగింది, అది ఘోరం జరిగింది, అనుకోకుండా జరిగిపోయింది. అది జరగడం అనేది మనం కూడా సహించలేనిది అది. కానీ దానికి ఏదైనా పరిష్కారం వీళ్ళు ఎత్తుకుతే బాగుంటుంది. ఓకే, ఇంకొక ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే హాస్పిటల్లో వాళ్ళ బేబీ ఉన్నాడు, బాయ్. ఆ బాయ్ కూడా ప్రస్తుతానికి సిచ్యువేషన్ సీరియస్గా ఉందని వార్తలు వస్తున్నాయి ఐసీలో. ఏంటి ఆ బాబు పొరపాటున చనిపోతే ఇప్పుడు అల్లు అర్జున్ పరిస్థితి ఏంటి? అంటే దేవుని వల్ల అతను బతికి కోలుకోవాలి, ఆ పిల్లోడు మంచి తిరగాలని అనుకుంటున్నాం మనస్ఫూర్తిగా. ఫస్ట్ అయితే లేదంటే పసిపిల్లోడు తనకి తెలియదు, ఆ తొక్కిసరాడు చాలా కారణం అది జరిగింది. మనస్ఫూర్తిగా దేవుని కోలుకోవాలని కోరుకుంటున్నాం. కానీ జరిగితే మీరు అన్నట్టుగా సెకండ్ ఆప్షన్ జరిగితే దానికి పూర్తి బాధ్యత అల్లు అర్జున్ కానీ ఎంటైర్ టీం గారు భరించాల్సింది. వాళ్ళు కంపల్సరీ తనకి చేదోడు వాదనగా ఉండాలి. వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా కానీ వాళ్ళకు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ సహాయకారం పూర్తిగా 100% అందించాలని. అల్లు అర్జున్ గారు వచ్చి ప్రకటించారు కానీ వచ్చి ఏం చేయలేదు ఇంతవరకు అయితే. చేశారని ప్రజెంట్ వచ్చి ఏం చేయలేదండి. ఇప్పుడు అడుగడుగున మీడియా ముందు మాట్లాడుతూనే ఉన్నారు. తన మనుషుల్ని పంపించి కూడా ఆయన హెల్ప్ చేయలేకపోతున్నారు అల్లు అర్జున్ గారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఏ పనిలో బిజీ పర్సన్స్ కదండి, వాళ్ళు కూడా ఏ డిస్కషన్లో ఉన్నారో ఎవరికి తెలియదు కదా. అప్పుడు అంటే చాలా మంది ఏమనుకుంటున్నారు, అల్లు అర్జున్ మనుషుల్ని పంపించి అబ్బాయికి ఏమైనా హెల్ప్ చేయొచ్చు కదా పర్సనల్గా పక్కన ఉండి అని అంటున్నారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ అల్లు అర్జున్ రావడం వల్లనే ఇంతటి ఘోరమైన ఘోరాలు జరుగుతుంది. వాళ్ళ టీం వచ్చి హెల్ప్ చేయడం అట్లా. ఇప్పుడు అల్లు అర్జున్ ఏమనుకుంటున్నా అంటే నేను రావడం వల్లనే కదా ఇట్లా జరిగింది, మళ్ళీ నేను వెళ్ళడం వల్ల మళ్ళీ ఎందుకు అనేసి అట్లా కూడా ఆలోచించచ్చు కదా. నా ద్వారా మీరు వెళ్ళండి, ఏదైనా కావాలంటే నాకు సహాయసహకారం పూర్తిగా నేనే అందిస్తాను, మీరు నా ద్వారా మీరు వెళ్ళి మాట్లాడినట్టు. ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో ఖచ్చితంగా కుట్రపూరితమైనటువంటి వెనకే ఉంది. అంటే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు, కావాలని జయించాడు అంటున్నారు కదా, దీని అభిప్రాయం లేదండి. రేవంత్ రెడ్డికి దీనికి సంబంధం లేదు. కానీ రేవంత్ రెడ్డి గారు ఫైర్ ఎందుకు అవుతున్నారంటే అల్లు అర్జున్ రావడం వల్లనే కదా ఇంత ఇష్యూ జరిగింది. ఇప్పుడు ఆయన వచ్చి ఏమన్నా ఇప్పుడు ఆయన క్వశ్చన్ ఏంటంటే ఆయన సైన్ కూడా ఆయన కూడా బార్డర్లో పనిచేసే వ్యక్తి, ఆయన చూడడానికి జనాలు ఎంతగా వస్తున్నారంటే దానికి రెస్పాన్సిబిలిటీ కూడా ఆయన బాధ్యత వహించాల్సిందే కదా అని ఫైర్ అవుతున్నాడు ఆయన. ఇప్పుడు అల్లు అర్జున్కి వాళ్ళకి మధ్యలో విభేదాలు పూర్తి, ఇంతకుముందు విభేదాలు ఏం లేవు. ఈ సినిమా పరంగా ఆయన సీఎంగా కాబట్టి ఆయన బాధ్యత తీసుకోవాలి, ఆయన మాట్లాడాలి. యాజ్ ఎ సీఎంగా ఆయన మాట్లాడే హక్కు ఉంది ఆయన. ఎందుకంటే అల్లు అర్జున్ ఇలా ఇర్రెస్పాన్సిబిలిటీగా మీరు ప్రవర్తించడం వల్ల ఒక ప్రాణహాని జరిగింది.
దానికి బాధ్యులు ఎవరు? ప్రాణం అయితే తెచ్చిలేరు కదా, మీరు ఇస్తారని ఆయన అడుగుతున్నాడండి. ఆయన అడగడంలో తప్పు లేదు, ఎందుకంటే యాజ్ తెలంగాణ సీఎం ఆయనకు హక్కు ఉంది అడగడానికి.